హలో ఆల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, మనకి ఆర్ఆర్బి గ్రూప్ డిలో ఎక్కువ క్వశ్చన్స్ ఓకేనా, ఎక్కువ క్వశ్చన్స్ మనకి 9th క్లాస్ 10th క్లాస్ ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్ అనేది వస్తున్నాయని చెప్పి నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా మన యొక్క యాప్లో మనకి 6th నుంచి 12th స్టాండర్డ్ దాకా ఉన్నటువంటి బయాలజీ క్లాసెస్లో ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా మనం కవర్ చేయడం జరిగిందండి. ఓకేనా. అయితే ఎక్కువ మంది తప్పు చేస్తున్నటువంటి టాపిక్, అదేవిధంగా 100% తెలిసినట్టే ఉండి తప్పు చేస్తున్నటువంటి టాపిక్ ఏదంటే ఈ కిరణజన్య సంయోగక్రియకు సంబంధించి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ఎక్కువ మంది తప్పులు చేస్తున్నారనమాట. ఓకేనా. సో నేను ఇప్పుడు ఈ వీడియోలో ఒక క్లారిటీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ క్లారిటీ అనేది ఏదైతుందో మీకు ఖచ్చితంగా మీకు కంప్లీట్గా ఈ వీడియో చూశాక ఒక క్లారిటీ అనేది మీకు వస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఓకేనా. రైట్. సరే, జాగ్రత్తగా వినండి. ఇక్కడ సాధారణంగా కిరణజన్య సంయోగ క్రియ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. కిరణజన్య సంయోగ క్రియ అంటే ఏంటండి? ఓకేనా. కిరణజన్య సంయోగ క్రియ అంటే ఏంటంటే మొక్కలు అనబడేవి ఏవైతే ఉన్నాయో, ఓకేనా, మొక్కలు అనబడేవి ఏవైతే ఉన్నాయో ఇవి సన్లైట్ అంటే సూర్యరశ్మి లేదా సూర్యకాంతి, ఓకేనా, సన్లైట్ని మరియు క్లోరోఫిల్ అంటాం కదా. ఓకేనా. సన్లైట్ మరియు క్లోరోఫిల్ ఈ రెండింటిని ఉపయోగించుకొని ఆహారాన్ని తయారు చేసుకుంటాయి అని చెప్పేసి మనం చదువుకున్నాం. సార్, ఇక్కడ ఆహారం అంటే ఏంటి? ఆహారం అంటే మీకు తెలుసు, గ్లూకోజ్ C6H12O6. నేను ఒక్కొక్క బిట్ చెప్పుకుంటూ వెళ్తాను, జాగ్రత్తగా వినండి. C6H12O6. సార్, ఇక్కడ C6H12O6 అనేది మనకి గ్లూకోజ్ అన్నం, అవునా కదా? సో గ్లూకోజ్ అన్నం. ఇక్కడే ఒక ఇంపార్టెంట్ బిట్ చెప్తాను. మొక్కలు ఆహారాన్ని లేదా తయారు చేసుకున్నటువంటి గ్లూకోజ్ని ఏ రూపంలో నిల్వ చేసుకుంటాయి అంటే చాలా ఇంపార్టెంట్, స్టార్చ్ రూపంలో నిల్వ చేసుకుంటాయి. స్టార్చ్ అంటే ఏంటి? పిండి పదార్థాలు అని చెప్పంటారు. ఏమంటారండి? పిండి పదార్థాలు. ఓకేనా. మొక్కలు తయారు చేసుకున్నటువంటి ఆహారాన్ని పిండి పదార్థాల రూపంలో నిల్వ చేసుకుంటాయి. ఇది ఒక ఫస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా మన శరీరంలో ఉన్నటువంటి గ్లూకోజ్ ఏ రూపంలో స్టోర్ అవుతుందంటే గ్లైకోజన్ రూపంలో స్టోర్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్, 10th క్లాస్ ఎన్సీఆర్టీలో ఇస్తాడు. ఓకేనా. రైట్. అండ్ ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటి అంటే, ఓకేనా, ఇక్కడ జాగ్రత్తగా వినండి. మీకు కిరణజన్య సంయోగ క్రియ అంటే తెలుసు కదా, ఫోటోసిన్సిస్. ఈ ఫోటోసిన్సిస్ ఈక్వేషన్ రాద్దామా? ఫస్ట్ ఈక్వేషన్ కన్నా ముందు మీకు తెలియాల్సింది ఏంటంటే మొక్కల యొక్క పత్రాలు తీసుకుందాం. ఓకేనా. మొక్కల యొక్క పత్రాలు అంటే లీవ్స్ తీసుకుందాం అండి. జాగ్రత్తగా వినాలి క్లాసు. ఓకేనా. మొక్కల యొక్క పత్రాలు అంటే లీఫ్ తీసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు ఈ మొక్కల యొక్క పత్రాల్లో మనకేంటంటే చిన్న ఓకేనా, ఇలా చిన్న కణాలు అనేవి కనబడుతూ ఉంటాయి. ప్లాంట్ సెల్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. ఓకేనా. చిన్న కణాలు అనేవి కనబడుతూ ఉంటాయి. ఇవి సాధారణంగా మైక్రోస్కోపిక్, కంటికి కనిపించవు. అయితే నేనేమంటానంటే ఈ చిన్న కణాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఒకరిని నేనేమంటానంటే స్టొమాటా అని చెప్తున్నాను. ఏమని పిలుస్తున్నానండి? స్టొమాటా అంటే పత్రరంధ్రం అని చెప్పి మనం చెప్తాం. ఏమని చెప్తామండి? పత్రరంధ్రం అని చెప్పి మనం చెప్తాం. ఓకేనా. స్టొమాటోతో పాటుగా, ఓకేనా, స్టొమాటోతో పాటుగా ఈ మొక్కల్లో మరొక దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ లీఫ్లో అక్కడక్కడ లీఫ్లో ఏంటంటే ఒక పత్రంలోనే ఇలా ఈ ఆకారంలోనే ఒక అండాకారంలో ఒక నిర్మాణం కనిపిస్తుంది. ఓకేనా. అండాకారంలో ఒక నిర్మాణం కనిపిస్తుంది. ఈ అండాకారంలో ఉన్నటువంటి ఈ నిర్మాణాన్ని నేనేమంటానంటే క్లోరోప్లాస్ట్ అని చెప్తాను. ఏమని చెప్తానండి? క్లోరోప్లాస్ట్ అని చెప్పి మనం చెప్తాం. సో తెలుగులో దీన్నే హరిత రేణువు అని చెప్పి చెప్తాను. ఏంటండి? హరిత రేణువు అని చెప్పి మనం చెప్పచ్చు. సో ఇప్పుడు మీకు పత్రరంధ్రం అంటే తెలిసింది, హరిత రేణువు అంటే ఏంటి తెలిసిందే. ఓకేనా. ఇప్పుడు సార్ వీళ్ళిద్దరి యొక్క ఫంక్షన్ తెలుసుకున్నాక మనం కిరణజన్య సంయోగ క్రియ గురించి మాట్లాడదాం. ఓకేనా. సార్, ఇక్కడ మనం స్టొమాటా లేదా పత్రరంధ్రం అన్నాం కదా. ఇక్కడ ఫస్ట్ స్టొమాటో యొక్క ఆకారం వేద్దాం. ఓకేనా. స్టొమాటో యొక్క షేప్ అనేది మనం వేద్దాం ఒకసారి. ఓకేనా. ఒక పత్రరంధ్రం అనేది ఎలా ఉంటుందో. సార్, ఒక పత్రరంధ్రం చూడటానికి మనకి ఇలా కనబడుతూ ఉంటుందండి. ఓకేనా. ఒక స్టొమాటో అనేది చూడటానికి మనకి ఇలా కనబడుతూ ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ఓకేనా. సో ఒక స్టొమాటో లేదా ఒక పత్రరంధ్రం అనేది ఇలా కనబడుతూ ఉంటుంది. దీని లోపల సెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట, కణాలు అనేవి ఉంటాయి. సార్, ఇక్కడ ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది, ఇక్కడ మనకి సాధారణంగా ఈ పత్రరంధ్రం దీని పేరేంటి? స్టొమాటో అని చెప్పి మనం పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నాం? స్టొమాటో లేదా పత్రరంధ్రం అంటున్నాం. దీని యొక్క ఫంక్షన్ ఏంటి?
మొక్కల్లో ఉన్నటువంటి ఓకేనా ఆక్సిజన్ ఏదైతే ఉందో ఆక్సిజన్ని బయటకు రిలీజ్ చేస్తాయి. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. రెండోది మొక్కలకు కావాల్సినటువంటి కార్బన్ డైఆక్సైడ్ను ఓకేనా మొక్కలకి కావాల్సినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని ఇన్సైడ్ అంటే లోపలికి తీసుకుంటాయి. అంటే నీకు ఇక్కడ ఏమర్థం కావాలి? స్టొమాటా ఓకేనా, స్టొమాటా లేదా పత్రరంధ్రం అనేది దేనికి ఉపయోగపడుతుంది సార్ అంటే ఇంగ్లీష్లో ఫస్ట్ చెప్తే గ్యాసెస్ ఎక్స్చేంజ్ అంటే వాయువుల మార్పిడి ఓకేనా, వాయువుల మార్పిడికి ఉపయోగపడుతుంది. అంటే ఇంకొకటి ఇలా గాలి లోపలిది బయటకు రావడాన్ని ఏమంటారు? శ్వాసక్రియ అంటారు. ఏమంటారండి? శ్వాసక్రియ లేదా దీన్నే రెస్పిరేషన్ అంటామండి. ఓకే. సో శ్వాసక్రియ లేదా రెస్పిరేషన్ అని చెప్పి మనం అంటాం కదా. ఓకే. శ్వాసక్రియలో భాగంగా స్టొమాటో ద్వారా ఏమవుతుంది? ఆక్సిజన్ అనేది బయటికి రిలీజ్ చేయబడుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది లోపల తీసుకోబడుతుంది. అదేవిధంగా మరొకటి అండి, మొక్కల్లో అధిక నీరు మొక్కల్లో వాటర్ కంటెంట్ ఎక్కువైపోతే కనుక ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, మొక్కల్లో వాటర్ అనేది అధికంగా ఉంటే ఓకేనా, గుర్తుపెట్టుకోండి, నీరు అనేది అధికంగా ఉంటే ఆ నీరు అనేది ఏ రూపంలో పోతుంది? ఆవిరి రూపంలో బయటకు పోద్ది అనమాట. ఓకేనా. ఏ రూపంలో పోద్దండి? ఆవిరి రూపంలో లేదా వేపర్ అంటారు. ఇక్కడ నీరు అనేది మొక్కల్లో ఆవిరి రూపంలో పోవడాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే ట్రాన్స్పిరేషన్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా? ట్రాన్స్పిరేషన్ అంటారు. ట్రాన్స్పిరేషన్ అనే దాన్ని మనం తెలుగులో బాష్పోత్సేకం అంటారు. సార్ ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది బాష్పోత్సేకం అంటే ఏంటంటే మొక్కల్లో నీరు ఆవిరి రూపంలో దేని ద్వారా వెళ్ళిపోవాలి? ఇక్కడ ఉన్నటువంటి స్టొమాటో పత్రరంధ్రం ద్వారా వెళ్ళిపోవాలి. ఇక్కడ దాకా మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను కిరణజన్య సంయోగక్రియకు సంబంధించి కంటెంట్ అనేది చెప్పబోతున్నాను. సింపుల్ అండి, ఏం లేదు. ఇక్కడ మీకు కొంత ఐడియా రావాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో అనేది చేయడం అండి. అండ్ అదేవిధంగా ఆర్ఆర్బీ గ్రూప్ డి కాదు, ఎలాంటి రైల్వే ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అయినా కానీ ఓకేనా, త్రూ అవుట్ ఇండియాలో జరుగుతున్నటువంటి ఆల్ రైల్వే ఎగ్జామ్స్, అదేవిధంగా ఆల్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్, అదేవిధంగా ఏపీకి సంబంధించి టీజీకి సంబంధించి పోలీస్ నోటిఫికేషన్స్, మీరు ఏది ప్రిపేర్ అయినా కానీ అన్నిటికీ బయాలజీ క్లాసెస్ అయితే యూజ్ అవుతాయి. 100% మీకైతే ఎన్సీఆర్టీ అదేవిధంగా తెలుగు అకాడమీ పుస్తకాలని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా గమనించగలరు. ఓకేనా. రైట్. ఇప్పుడు మన కిరణజన్య సంయోగక్రియకి సంబంధించి ఈక్వేషన్ రాద్దామండి. ఓకేనా. రైట్. ఇదిగోండి ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. 6CO2 ఓకేనా ప్లస్ 12H2O which gives rise to ఇక్కడ ఇది దేని సమక్షంలో జరుగుతుంది? సన్లైట్. ఇక్కడ చెప్పాను కదా. అదేవిధంగా ఇంకా దేని సమక్షంలో జరుగుతుంది? క్లోరోఫిల్. సన్లైట్ మరియు క్లోరోఫిల్ సమక్షంలో ఏం తయారవుతుంది సార్? గ్లూకోజ్ తయారవుతుంది. C6H12O6 అంతేనా? C6H12O6 ప్లస్ మొక్కలు మనకి ఏమిస్తాయి? ఆక్సిజన్ ఇస్తాయి. ప్లస్ మొక్కలు వాటర్ని కోల్పోతాయి. వాటర్ని కోల్పోతాయి. ఏ రూపంలో కోల్పోతాయి? వేపర్ రూపంలో కోల్పోతాయి. అంతేనే కదా. వేపర్ అంటే ఆవిరి రూపంలో కోల్పోతాయి అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎలా అడుగుతాడు సార్? ఇది జనరల్గా ఉన్నటువంటి ఈక్వేషన్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎలా అడుగుతాడు చెప్తాను చూడండి. ఓకేనా. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగచ్చు? మనకి కిరణజన్య సంయోగ క్రియకు కావాల్సినటువంటి ముడి పదార్థాలు ఏంటి అని అడుగుతాడు. ఓకేనా. కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించి ముడి పదార్థాలు అంటే రా మెటీరియల్స్. ఓకేనా. ఇక్కడ ఇంగ్లీష్లో తెలుగులో రాసిన చూడండి, ముడి పదార్థాలు. ఓకేనా. ముడి పదార్థాలు లేదా రా మెటీరియల్స్ ఏంటి? సరే ఏమేం కావాలండి? CO2 కావాలి, H2O కావాలి. కాబట్టి నీకు ఇక్కడ ఏమర్థం కావాలి? CO2 H2 అనేది రా మెటీరియల్స్ అని చెప్పి నువ్వు అనుకోవాలి. అర్థమైందా? రా మెటీరియల్స్ అనుకోవాలి. ఓకేనా. అదేవిధంగా కిరణజన్య సంయోగక్రియకి సంబంధించి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి అని అడుగుతాడు. ఓకేనా. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంతర కారకాలు లేదా అంతర్గత కారకాలు ఏవి అని అడుగుతాడు. అంతర్గత కారకాలు అంటే ఏం చెప్తారు మీరు? ఇగోండి సన్లైట్, ఇక్కడ ఉన్నటువంటి క్లోరోఫిల్. ఓకేనా. సన్లైట్, క్లోరోఫిల్. ఓకేనా. సన్లైట్ అంటే సూర్యకాంతి, అదేవిధంగా క్లోరోఫిల్ అంటే పత్రహరితం. ఓకేనా. పత్రహరితం. ఓకే. నెక్స్ట్ కిరణజన్య సంయోగక్రియకి సంబంధించి అంత్య ఉత్పన్నాలు ఏంటి అంటాడు? ఎండ్ ప్రొడక్ట్స్. ఓకేనా. అంత్య ఉత్పన్నాలు లేదా ఎండ్ ప్రొడక్ట్స్ అని చెప్పి చెప్తాం. ఓకేనా. ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటి సార్? సార్ ఇక్కడ ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటి అంటే ఇగోండి వీళ్ళే C6H12O6 6CO2 ప్లస్ 6H2. సో ఇగోండి C6H12O6 అంటే గ్లూకోజ్,
అదేవిధంగా ఆక్సిజను ప్లస్ H2 ఇవి ఎండ్ ప్రొడక్ట్స్. ఎగ్జామ్‌లోని మనకేమంటంటే కిరణజన్య సంయోగక్రియలో మొక్కలు ఏం తీసుకుంటాయి? కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటాయి. అలా కాకుండా శ్వాసక్రియలో రెస్పిరేషన్‌లో మొక్కలు ఏం విడిచిపెడతాయి? కార్బన్ డయాక్సైడ్ విడిచిపెడతాయి. లోపలికి ఏం తీసుకుంటాయి సార్ అంటే ఆక్సిజన్ తీసుకుంటాయి. ఎక్కడ? రెస్పిరేషన్‌లో భాగం. కానీ ఇక్కడ ఏం చేస్తాయి? ఫోటోసింథసిస్‌లో CO2ని తీసుకుంటాయి. ఓకేనా? ఎండ్ ప్రొడక్ట్స్ మీకు గుర్తుపెట్టుకోండి. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకోండి. రా మెటీరియల్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం ఇక్కడ క్లోరోప్లాస్ట్ అన్నాం కదండి. ఓకేనా? క్లోరోప్లాస్ట్ అండాకారంలో ఉంటుంది అని నేను చెప్పడం జరిగింది. ఓకేనా? అండాకారంలో. ఓకేనా? అండాకారంలో. సార్ సాధారణంగా క్లోరోప్లాస్ట్ దేనికి ఉదాహరణ అంటే ప్లాస్టిడ్లకు ఉదాహరణ. దేనికి ఉదాహరణ? ప్లాస్టిడ్కి ఉదాహరణ. ప్లాస్టిడ్లు అనేవి 3 రకాలు. ఒకటోది ఏంటంటే క్లోరోప్లాస్ట్. ఓకేనా? రెండోది ఏంటంటే క్రోమోప్లాస్ట్. రెండోది ఏంటి? క్రోమోప్లాస్ట్. మూడోది ఏంటంటే లూకోప్లాస్ట్. లూకోప్లాస్ట్ అనేది పిండి పదార్థాలు ఆయిల్స్ని నిల్వ చేస్తుంది. క్రోమోప్లాస్ట్ వివిధ రంగులు ఇస్తుంది. క్లోరోప్లాస్ట్ కిరణజన్య సంయోగక్రియలో ఉపయోగపడుతుంది. సార్ క్లోరోప్లాస్ట్ కూడా డబల్ మెంబ్రెయిన్. ఓకేనా? ఇది 2 లేయర్స్తోని కప్పబడి కనిపిస్తూ ఉంటుంది క్లోరోప్లాస్ట్. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ క్లోరోప్లాస్ట్ అనేది ఏదైతుందో క్లోరోప్లాస్ట్ లోపల ద్రవరూప పదార్థం ఉంటుంది. ద్రవరూప పదార్థం అంటే ఫ్లూయిడ్ ఫిల్డ్ పార్ట్ అనమాట. ఓకే, ఫ్లూయిడ్ ఫిల్డ్ పార్ట్. ఓకేనా? ఈ ఫ్లూయిడ్ ఫిల్డ్ పార్ట్ ఏదైతే ఉందో ఒక ద్రవరూప పదార్థం ఏదైతే ఉందో దీని లోపల మనకి ఇలా దొంతర్లు కనబడతాయి. ఇలా ఫోల్డ్స్లా కనబడతాయి. ఓకేనా? ఇలా ఫోల్డ్స్లా కనబడతాయి. జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఫోల్డ్స్ అనేటివి కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో వీటిలో ఒక్కొక్క దాన్ని ఏమంటారంటే థైలకాయిడ్ అని చెప్పి అంటారు. ఇంగ్లీష్లో తెలుగులో ఒకటే థైలకాయిడ్. ఇలాంటి థైలకాయిడ్లో గ్రూప్ ఉన్నాయి కదా, ఇలా గ్రూప్ ఉన్నటువంటి థైలకాయిడ్లు ఏమంటారంటే గ్రానా అని చెప్పి అంటారండి. ఈ లోపల ద్రవరూప పదార్థాన్ని ఏమని పిలుస్తామంటే మనం స్ట్రామా అంటారు. సార్ ఇక్కడ గుర్తుపెట్టుకుని గ్రానా అనేది ఏదైతే ఉందో కిరణజన్య సంయోగక్రియలో కాంతి చర్యలు లేదా లైట్ రియాక్షన్స్ అనేవి గ్రానాలో జరుగుతాయి. ఇక్కడ నిష్కాంతి చర్యలు లేదా డార్క్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. చాలా ఇంపార్టెంట్. డార్క్ రియాక్షన్ ఎక్కడ జరుగుతాయంటే స్ట్రామాలో, లైట్ రియాక్షన్ ఎక్కడ జరుగుతాయంటే గ్రానాలో. ఓకేనా? ఇదే క్లోరోప్లాస్ట్ ఏదైతే ఉందో ఇదే క్లోరోప్లాస్ట్లో మనకు అక్కడక్కడ గ్రీన్ కలర్ సబ్స్టెన్స్ కనబడుతూ ఉంటుందండి. సో దాని పేరు ఏంటంటే క్లోరోఫిల్. దాని పేరేంటి? క్లోరోఫిల్. ఈ క్లోరోఫిల్ అనేది మొక్కల యొక్క పత్రాలు గ్రీన్ కలర్లో ఉండగల కారణం అవుతుంది. క్లోరోఫిల్ అనేది ఏం చేస్తుంటే సన్లైట్ని సూర్యకాంతిని తీసుకుంటుంది. ఏ రూపంలో తీసుకుంటుంది? ఫోటాన్ అనే ఒక ప్రమాణంలో తీసుకుంటుంది అనమాట. ఫోటాన్ రూపంలో తీసుకొని ఏం చేస్తుందంటే మొక్కలు సాధారణంగా వాటర్ తీసుకుంటాయి కదా H2. ఈ H2అని బ్రేక్ చేస్తాము. H+OH- విడదీస్తాం అనమాట. ఇలా విడదీసి చెప్పింది ఎవరంటే రాబర్ట్ హిల్ అని పిలుస్తున్నటువంటి సైంటిస్ట్. ఎవరండి? రాబర్ట్ హిల్. అందుకే దీన్ని హిల్ చర్య అని కూడా పిలుస్తూ ఉంటారు అన్నమాట. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. దీని మీద క్వశ్చన్లు అడిగినా చెప్పగలగాలి, ఇక్కడ అడిగిన క్వశ్చన్స్ చెప్పగలగాలి. లేదనుకుంటే ఈ ఏరియాలో అడిగినా కానీ మీరు ఆన్సర్ చేసేలా ఉండాలి. మొక్కల్లో నీరు ఆవిరి రూపంలో వెళ్ళిపోవడం ఏమంటారు? బాష్పోత్సేకం అంటారు. ఏ రూపంలో వెళ్తుందనో ఆవిరి రూపంలో వెళ్తుంది. మరి దేని ద్వారా వెళ్తుందంటే స్టొమాటా. దేని ద్వారా వెళ్తుందండి? స్టొమాటా ద్వారా వెళ్తుంది. ఇక్కడ చెప్పాను కదా స్టొమాటా. స్టొమాటా అంటే తెలుగులో పత్రరంధ్రం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? స్టొమాటా అంటే పత్రరంధ్రం అంటారు. ఓకేనా? రైట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కోర్స్ కావాలంటే కామెంట్ బాక్స్ లింక్ ఉంటుంది. ఏమైనా డౌట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. 7981450336 అండి. ఇది నా నెంబర్. మీరు ఎప్పుడైనా కానీ కాల్ లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ చేయండి, నేనే రెస్పాండ్ అవుతాను కొంచెం లేట్ అయినా కానీ. ఓకేనా? రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.